ప్రభు కొరకు ఏదేదో ఆశతో వచ్చావు, కానీ మనసులో అహంకారం ఉన్నందువలన అది ఉన్నంత వరకు నీ ఏ దర్శనం నెరవేరదు. మీకు మాట చెప్పనా, అహంకారం ఎప్పుడైతే మనసులోకి వస్తుందో తప్పకుండా నువ్వు ఎక్కడో పడిపోతావు. బైబిల్లో రాస్తుంది, గర్విష్ఠులట పోతారట, గోతిలో పడిపోతారు. అంటే అహంకారం, గర్వం ఒక విశ్వాసంలోకి వస్తే నీ స్థాయిని బట్టి, నీ ధనాన్ని బట్టి, నీ చదువుని బట్టి, నీ ఇంటిని బట్టి, నీ వస్తువుని బట్టి, నీకున్న హాయిని బట్టి, ఏదైనా సరే నీకున్న ఉన్నత స్థాయిని బట్టి నీకు కొంచెం గర్వం వస్తే నీ ఎదుట పెద్ద గొయ్యి ఉందంట. ఆ గొయ్యి ఏ రూపంలోనైనా రావచ్చు. ఫాలింగ్ డౌన్, పడిపోయే ప్రమాదం ఉంది. పరలోకంలో ప్రతినిత్యము సేవ చేస్తూ ఆరాధన చేస్తున్న పరిశుద్ధులని లూసిఫర్ కూడా కొంచెం గర్వానికి చోటిస్తే అంత ఉన్నతమైన స్థానంలో ఉన్నా కూడా పడిపోవడం సహజమైంది. ఆ పవిత్రమైన వాతావరణం నుంచి ఒక వ్యక్తి పడిపోయాడంటే ఇక్కడ ఈ భూమి మీద ఈ పనికిమాలిన సమూహంలో మనం ఎలా నిలబడగలం? ఒక పాస్టర్ గారు ఇలా అన్నారు, వెన్ యు ఆర్ కమింగ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, డోంట్ బ్రింగ్ యువర్ చైర్ అన్నాడు. లీవ్ ద చైర్ ఇన్ ఆఫీస్. వెన్ యు ఆర్ కమింగ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, డోంట్ కమ్ విత్ యువర్ చైర్ అన్నాడు. అంటే మనం ఈ లోకంలో ఉన్నత స్థాయిలో ఉండవచ్చు, ఘనమైన స్థాయిలో ఉండవచ్చు, ఓ పెద్ద పదవిలో ఉండవచ్చు, వేల మందికి ఆశ్రయంగా ఆశీర్వాదం ఉండవచ్చు. నీకెంత ఉన్నత స్థానం ఉన్నా ఆ ఉన్నత స్థానం ముందు కూర్చున్న ఆ కుర్చీని అక్కడే వదిలేసి దేవుని సన్నిధికి రిక్తునిగా రా అని సేవకుడు హెచ్చరించాడు. ఆ మాట నా హృదయం తాకింది. హౌ గ్రేట్ యు మే బి, లీవ్ ద చైర్ అవుట్. అంటే ప్రతి ఒక్కరు దేవుని సన్నిధికి వస్తే ఎలా రావాలి, ఏ విధంగా ఉండాలి అంటే సంపూర్ణంగా తగ్గించుకొని ఆయన సన్నిధిలో పడి ఉండాలి. అందరు చేతులెత్తి స్తోత్రం చెప్తారా?